విదేశీ యువతుల విక్రయం కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. బ్రోతల్ దందాలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అడ్డాగా గుట్టుగా సాగుతున్న బ్రోతల్ దందాను పోలీసులు బ్రేక్ చేశారు. బర్మా, బంగ్లాదేశ్ యువతుల విక్రయం సహా అక్రమ చొరబాట్లపై ఎన్ఐఏ ఇంటెప్త్గా విచారణ చేపట్టింది. చెంచల్గూడ జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకుని వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు ఎన్ఐఏ, సిఐ సెల్ అధికారులు. ఇటీవల ఖైరతాబాద్, చాదర్ఘాట్ లో బ్రోతల్ హౌస్లపై పోలీసులు ఆకస్మికంగా రైడ్ చేశారు. 18 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో విదేశీ యువతులు, కొందరు మైనర్లను రెస్క్యూ చేశారు. బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్న నిందితులను అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బర్మా, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి యువతులను విక్రయిస్తున్న వైనం వెలుగు చూసింది. పేర్లు మార్చుకుని నకిలీ ఆధార్ కార్డులతో స్థానికులుగా చెలామణి అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. యువతుల విక్రయం సహా ఉగ్రవాద లింకులున్నాయనే అనుమానాల క్రమంలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఖైరతాబాద్ లో బ్రోతల్ దందా కేసులో అరెస్టైన 6 నిందితులను పీటీ వారెంట్పై చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా 2వ రోజు ఆ 6 రహస్య స్థావరంలో ప్రశ్నించారు ఎన్ఐఏ, తెలంగాణ స్పెషల్ సెల్ అధికారులు. విదేశీ యువతులను భారత్లోకి ఎలా తీసుకువచ్చారు, ఆశ్రయం ఇచ్చిందెవరు, ఆధార్ కార్డులు సమకూర్చిందెవరు,